ఈరోజు ఎటువంటి మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. దేవాది దేవుడు రక్తదారిలో కడగబడ్డావు. దేవాది దేవుడు నీకు వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉన్నావా? ఈ లోకం నుంచి ప్రత్యేకమైపోయి నువ్వు జీవిస్తూ ఉన్నావా తల్లి? ఈ లోక మాటలు మాట్లాడడానికి వీల్లేదు, ఈ లోక చూపులు చూడడానికి వీల్లేదు, ఈ లోక నడతలు నడవడానికి వీల్లేదు తల్లి. నువ్వు ఒక ప్రత్యేకమైన కుటుంబముగా, ఒక ప్రత్యేకమైన విశ్వాసిగా, ఒక ప్రత్యేకమైన సంఘముగా నువ్వు ఉండాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథములో ఆయన యూదుల కోసము ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇది సర్వజనులకు వీరి యొక్క విధులు వ్యతిరేకముగా ఉన్నాయి. హల్లెలూయా. ఎక్కడ ఉన్నారు తెలుసా? 127 సంస్థానాల్లో యూదులు చెదిరిపోయి ఉన్నారు. కానీ యూదుల యొక్క విధులు ప్రత్యేకముగా ఉన్నాయి. యూదుల యొక్క మాటలు ప్రత్యేకంగా ఉన్నాయి. యూదుల యొక్క నడవడిక ప్రత్యేకంగా ఉంది. యూదుల యొక్క చూపులు ప్రత్యేకంగా ఉన్నాయి. యూదుల యొక్క మాట తీరు ప్రత్యేకంగా ఉంది. అందుకని హామాను అని మాట్లాడుతున్నాడు. ఏం ప్రత్యేకమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. యూదులు సకల జనుల విధులకు ప్రత్యేకముగా జీవిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు యూదులవే, నువ్వు ఇశ్రాయేలు ప్రజలవే. ఎందుకు తెలుసా? ఆయన రక్తధారలో కడగబడ్డావు. ఈరోజు నీ విధులు ఏ విధముగా ఉంటున్నాయి? అన్యులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా? అన్యులు తిరిగినట్లు తిరుగుతున్నావా? అన్యులు చూసినట్లు ఆ వ్యర్థమైన వాటిని నువ్వు చూస్తున్నావా తల్లి? హామాను సాక్ష్యం ఇస్తున్నాడు యూదుల కోసము. వీరి యొక్క విధులు సకల జనుల విధుల కన్నా ప్రత్యేకముగా ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు ఈ విధంగా జీవిస్తున్నావు.